నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సమా రామ్మోహన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు ఆంధ్ర తెలంగాణను ఉద్దేశించి విగ్రహాలు త్వరలో తీసివేస్తాము అండ్ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఏజెంట్, ఆంధ్ర ఏజెంట్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఒక్కసారి దీని మీద క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? రైట్. మొత్తంగా అయితే చూస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర టీడీపీ ఏజెంట్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్తారు మీరు? అంటే కవిత గారి యొక్క వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు పెద్ద సీరియస్ గా తీసుకునేటటువంటిది లేదు. కాబట్టి ఆమె కొంచెం ఇంకా ఇంకా యాంప్లిఫై చేసేటటువంటి డైలాగులు కొడుతుంది తప్ప అది పెద్ద పేల్తలేవు. అవి పేలని పటాకు లెక్క పెద్ద బ్రాండెడ్ కూడా కావు కాబట్టి దానికి బ్రాండ్ వాల్యూ కూడా లేదు కాబట్టి అవి పెద్ద పేలన్నటువంటి అంశాలు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారుకి తెలంగాణను ముందుకు ఎట్లా తీసుకొని పోవాలి అనేటటువంటి ఒక చిత్తశుద్ధి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి రాజకీయ చతురత కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఇంకో రాజకీయ ఓనమాలు కానీ ఇంకొకటి చెప్తేనో సూచనలు ఇస్తేనో నడిచేటటువంటి పరిస్థితిలో స్థాయిలో కానీ ఆయన లేదు. ఎందుకంటే నిన్ను అన్నటువంటి నీ అయ్యనే తొక్కొచ్చినోడు. ఇక నేను ఇట్లనే మాట్లాడతా. నిన్ను కన్నా నీ అయ్యని తొక్కొచ్చినోడు. నీ సూక్తులు లేకపోతే నీ విమర్శలను ఈరోజు వాటికేతో రాజకీయాలలో పడేటటువంటి పరిస్థితిలో కానీ ఆ స్థాయిలో కానీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు లేరు. కాకపోతే మీ అధిక ప్రేలాపన అంటాం కదా, అట్లానే ఏమైనా చేసుకోవచ్చు. ఇదే ఎవరి ఏజెంట్లు ఎవరు అనేటటువంటి దానికంటే ముంగట మీరు అధికారంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు మీ నాయన వాళ్ళ కాళ్ళకి ములుగుచ్చుకుంటా పన్నుతోటి పీక్తా అన్నప్పుడు, లేకపోతే రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పి అన్నప్పుడు, బేసిన్లు లేవు బేసజాలాలు లేవని అన్నప్పుడు, ఆంధ్ర సరిహద్దులు అనేటటువంటి చేర్పేస్తాము, ఆడ కూడా పార్టీని పెడుతున్నాము అని చెప్పి పార్టీ ఆఫీస్ పెట్టిన నాడు ఆ రోజు కవిత గారు ఏడ ఉండ్రు, ఆ రోజు మీ వ్యాఖ్యలు ఏముండే, ఆ రోజు మీ నాయన యువన్ ఏజెంట్ లెక్క పనిచేసిండని చెప్పి ఉండే. ఇవన్నీ ఏంటిది అని అంటే ఈ రోజు ఏదో ఒక రకంగా ప్రజెన్స్ ఉండాలి. నేను ఏదో ఒక రకంగా రాజకీయంగా నన్ను చూడండి, అమ్మా నన్ను చూడండి, కొంచెం నన్ను చూడండి అని చెప్పి నార్మల్గా ఈ తీర్థాలలో మనం పోయినప్పుడు గిరాక్ కోసం ముందుకొచ్చి మరి, లేకపోతే హైవేల మీద పోతుంటే ఈ రెస్టారెంట్లకు మల్లూరని ఇట్లా తిప్పేటోళ్ళు ఉంటారు కదా, సేమ్ కవిత గారు చేస్తున్నటువంటి పాత్ర కదే. నా పార్టీ దిక్కు కొంచెం చూడండి 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 అనేటటువంటి ప్రయత్నాలు తప్ప అంతకు మించి వేరేది ఉంది. అంటే ఏంటి ఇప్పుడు సెటిలర్స్ ఇక్కడి నుంచి వెళ్ళకూడదామనా, లేకపోతే మా మా పోరాటం ఎక్కడ కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటున్నటువంటి దాని మీద కాదు, ఆంధ్ర రాజకీయ నాయకుల మీద మా పోరాటం అని అంటే బేసిక్ గా ఇక్కడ వచ్చి ఎవరిని పాలిస్తున్నారు, ఏ స్టేట్ లో ఎవరు ఉంటున్నారు, ఏ స్టేట్ లో ఎవరు అధికారంలో ఉన్నారు మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, ఏ పాలకులు ఏడుకొచ్చినా ఏ ప్రాంతాలు దాటొచ్చినా, మీ నాయన పోయి మహారాష్ట్రలో పెట్టినా, మీ నాయన పోయి ఏపీలో పెట్టినా, మీ నాయన పోయి దేశమంతా రాజకీయాలు చేస్తామని అన్నా, ఆయన ఆ రాష్ట్రంలో ఎవరు ఎట్లా మాట్లాడారు అనే సంగతి పక్కన పెడితే, ఏ నాయకులు ఎక్కడికి వచ్చి ఏ పార్టీలు పెట్టుకున్నా చివరగా వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటిది ఎవరు ఉంటారు? ప్రజలే ఉంటారు. తెలంగాణకు వచ్చి ఎవరన్నా రాజకీయాలు చేస్తే వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటిది ఎవరికి ఉంటుంది? తెలంగాణ ప్రజలకే ఉంటుంది. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబం కంటే విఘ్నులు. ఎందుకంటే తెలంగాణ పట్ల ఈ కుటుంబం చేసినటువంటిది ఏంటిది, చేసినటువంటి లూటీ ఏంటిది అంటే స్పష్టంగా చూసారు. కాబట్టి ఈరోజు వాళ్ళని స్క్రాప్లో పడేసేసినటువంటి పరిస్థితి, వాళ్ళని స్క్రాప్ చేసి పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కొత్త దుకాణాలు చేసుకొని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు బయటకు వస్తున్నటువంటిది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇంకొకరు గారు కానీ, ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి రాజకీయాలు గిట్ట చేద్దాం అనుకుంటే చివరిగా ప్రజలు అనేటటువంటిది తెలంగాణ ప్రజలకి ఏం కావాలనో ఏం చేయాలనో అనేటువంటి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ మంకుపట్టుతోటే సంఘటితమై ఒక శక్తి లేక ఉద్యమాన్ని రగుల్చుకున్నారు. ఈరోజు ఉద్యమం నుంచి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. తర్వాత మన నీళ్లు మన నియామకాలు లేకపోతే మన నిధులు అనేటటువంటి స్లోగన్కే ఓటేసుకున్నారు. తర్వాత నీకు అవకాశం ఇచ్చుకున్నారు. నువ్వు కూడా తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని కూడా చూసిరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేపొద్దున తెలంగాణ ఏతర శక్తులు తెలంగాణకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే తెలంగాణలో ఉంటూ తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి నీ కాందాన్నే వదిలిపెట్టలే ప్రజలు. అట్లాంటిది తెలంగాణకి వ్యతిరేకంగా చేస్తాం అనేటటువంటి దురుద్దేశంతో ఉంటున్నటువంటి నాయకులను ఎవరైనా ఉంటే కనిపెట్టలేనంత నాలెడ్జ్ లేనంత తెలివి తక్కువలు కాదు నా తెలంగాణ ప్రజలు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, వాళ్ళకి ఏం కావాలి, ఎవరి చేతిలో పెడితే ఏమవుతుంది, తెలంగాణ బాగుండాలని మీకంటే ఎక్కువ బాగా కోరుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి
మీరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని సర్కస్లు చేసినా, అదేదో కోతిని ఉల్టా పల్టా చేపించి సర్కస్లు ఆడిపిస్తారు కదా, అట్లాంటి ఎన్ని సర్కస్లు చేసినా కూడా మీ కుటుంబాన్ని మిమ్మల్ని నమ్మేటటువంటి ప్రసక్తే లేదు. అంటే బీయింగ్ ఏ తెలంగాణ వాసిగా మీరు చెప్పండి సామా రామ్మోహన్ రెడ్డి గారు, బేసిక్ గా ఇక్కడ ఎక్కడైనా సరే ఆంధ్ర పాలకులు వచ్చి ఇక్కడ ఏలుతున్నటువంటి గానీ లేకపోతే అట్లాంటిది ఏమైనా మీకు కనిపిస్తుందా ఈ మధ్య కాలంలో? అంటే ముందే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిపోయి అక్కడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఉద్యమకారుల పేరుతో అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్లు అయి ఉండి కూడా ఈ రకంగా కామెంట్స్ చేయడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఒకటి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు వాళ్ళని మీరు అన్నారు, ఆ పదం తప్పని నేనంట. వాళ్ళు ఏం ఇన్సెక్యూర్డ్ గా ఫీలింగ్ కాదు, వాళ్ళు ఏదో ఒక ఘటనని రగల్చాలి, లేకపోతే ఏదో ఒక సందర్భాన్ని రగల్చాలి, ప్రాంతీయత విభేదాలు తీసుకొని రావాలి అనేటటువంటి ఎప్పుడు ఉండే ఉద్యమ సమయంలో పెట్టినుంటే అది పేలినటువంటి పటాకుడు. అవును. కానీ ఈ రోజు ఎవరి రాష్ట్రం వాళ్ళకి వచ్చి ఎవరి పరిపాలన వాళ్ళకి చేస్తున్న తర్వాత వీటిద కుచిత బుద్ధి కానీ లేకపోతే మీరు అంటున్నటువంటి ఇన్సెక్యూర్డ్ గా ఫీలింగ్ కానీ అభద్రతా భావం దేనికోసం వస్తుంది అసలు? అదే ఎందుకు మన రాజ్యం నేనే వాళ్ళకు వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళకు వాళ్ళు ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అంటే తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు, తెలంగాణ ప్రజలు అంత ధైర్యం లేనటువంటి వాళ్ళు కాదు. అంతేకాదు ఈ రోజు తెలంగాణలో ఉంటున్నటువంటి ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణకి కీడు జరగాలని కోరుకునేటోళ్ళు కూడా కాదు. ఈ రోజు మమేకం అయిపోయి అందరు కలిసి ఉంటున్నటువంటి సందర్భంలో ఏదో ఒకటి అటన్ కాల్చి మీదేసేసి తర్వాత రాజకీయం చేద్దాం దాని మీదకి అని చెప్పి నలుగురు ఐదుగురిని లేపించి మాట్లాడిపించేసి పాపం ఏదో సన్నివేశాలను సందర్భాలని తగిల్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కానీ ఇవన్నీ ఎక్స్పైర్డ్ మెడిసిన్ కిందకి చూస్తారు జనాలు. ఎందుకనంటే ఈ క్రాకర్స్ మెడిసిన్ కాదు, ఎక్స్పైర్డ్ క్రాకర్స్ కిందకే చూస్తాను నేనైతే. గతంలో పేలినాయేమో ఎప్పుడు రాష్ట్రం రాకంటే ముంగట, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పరిపాలన మనకు జరిగిన తర్వాత ఈరోజు కృష్ణా గోదావరి నీటి వాటాలలో మనకు రావాల్సినటువంటిది ఎమికబుల్ గా మనం ఎట్లా ముందుకు పోయి ఎవరి నీటి వాటాలు ఎట్లా సాధించుకోవాలి అనేటటువంటి దాని మీద చిత్తశుద్ధి చూపెట్టాలి, లేకపోతే ఏపీ కంటే తెలంగాణ అనేటటువంటిది ఇంకా 4 రెట్లు ఎట్లా ఎదగాలనేటటువంటి దాని మీద మనం పోవాలి. అట్లని చెప్పి వాళ్ళేదో తక్కువ మనం ఏదో ఎక్కువన్నాం అనేటటువంటిది కాదు, లేకపోతే వాళ్ళు ఏదో ఏమంటారు ముందుకు పోతురు లేకపోతే మేము వెనకపోయినాం అనేటటువంటిది కాదు. ఈ రోజు మన పోటీ తెలంగాణ అనేటటువంటిది ప్రపంచంతో మనం ముందుకు పోతా ఉన్నాం, పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్తో కాదు, ప్రపంచంతో మనం పోటీ పడతా ఉన్నాం. అది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కి సంబంధించిందైనా, లేకపోతే ఈరోజు ఇస్తున్నటువంటి సంక్షేమాల వ్యవహారమైనా, లేకపోతే ఈరోజు సైబర్ క్రైమ్స్ లాంటివి ఈరోజు దుబాయ్లో అవార్డులు తీసుకునేటటువంటి దాకా ఈ రోజు మనము ఒక గ్లోబల్ గా ఒక స్టేచర్లకి తెలంగాణను ఎట్లా పట్టుకొని పోదాము, మన మిషన్ అనేటటువంటి ఎట్లా అకంప్లీట్ చేసుకుందాం అనేటటువంటి దాంట్లో మనం ఉంటే ఈరోజు ఇవే రాజకీయాలు ఇంకా వాళ్ళు ఎవరో వస్తారు వీళ్ళు ఎవరో పెడతారు. అవును నేను అంటున్నా, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ లో కూడా ఇక్కడ చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి, జరిగినంత మాత్రం ఏమైంది, మనకేమైనా అయిందా? ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి పెట్టుకుంటారు అనుకోండి, పెట్టుకొని వాళ్ళు పెట్టుకుంటే మనకేమైతుంది? అంటే మన ప్రజల మీద మీకు మన ప్రజలని తక్కువ చూసేటటువంటి మీ బుద్ధి మార్చుకోండి. ఫస్ట్ మన ప్రజలని బలహీనులు లెక్క చూసేటటువంటి మీ బుద్ధి మార్చుకోండి. మన రాష్ట్రంలో రాజకీయంగా ఈరోజు ఇంకొవరో బలోపేతం అయిపోతారు, తెలంగాణకు అన్యాయం జరుగుతారు అంటే అంత ఆలోచన లేనటువంటి శక్తులు తెలంగాణ ప్రజలు లేరు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అనేటటువంటిది బ్రహ్మాండంగా ముందుకు పోతున్నటువంటి దాంట్లో మనకు రావాల్సినటువంటి నీటి వాటాల కాడ ఎమికబుల్ గా ఒక సొల్యూషన్స్ తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కేంద్రం కించి రావాల్సినటువంటిది ఇంకొక దిక్కు ఉంది, ఇటు ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీదగా నిలబెట్టుకోవాల్సినటువంటి ఇంకొక పగ, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటే మనం ముందుకు పోతా ఉన్నాం. మనకు పోటీ ఎవరంటే నేను చెప్తున్నా కదా, ప్రపంచంతో మనం పోటీ పడుతున్నప్పుడు పక్కనున్నటువంటి రాష్ట్రంతో పంచాయతీ పెట్టి దానే రాజకీయం చేద్దాం అనుకుంటే అది వాళ్ళ తెలివని వాళ్ళు అనుకుంటున్నారు, తెలివి తక్కువతనం అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. రైట్. ఇంకా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం గురించి చూస్తే గనక దాన్ని కూడా పర్టికులర్ గా చూసుకొని వాళ్ళు త్వరలో ఏవైతే విగ్రహాలు పెడుతున్నారో అవన్నీ మేము తీయించేస్తాము, పక్క రాష్ట్రాల్లో కూడా మేము పంపించేస్తాము అని ఈ రకంగా మాట్లాడడాన్ని ఎవరన్నారు ఈ మాట? కవిత గారు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ టైంలో ఎన్నికల హామీలో విగ్రహం పెడతానని చెప్పింది ఎవరు? ఫస్ట్ ఏ పార్టీ? నేను ఒకటే మాట అంట, ఇన్ని రోజులు కవితక ఏ కోమాల వండుకుందో నాకు తెలియదు. కోమాలకించి ఇప్పుడే బయటకు వచ్చినట్టుంది. 9:30 ఏళ్ళు మరి కోమాలో ఉందేమో, నైట్ వాక్ చేసినట్టుంది ఇన్ని రోజు. ప్రపంచం ఏం తెలియకుండా అట్లా ఎమ్మెల్సీ అయిపోయి లేకపోతే ఇంకొకటి అయిపోయి చేసినట్టుంది. అదే వాళ్ళ నాయన వాళ్ళన్న చాలా గంటాపదంగా చెప్పిండు కదా, చాలా గట్టిగా, ఖమ్మంలో మేము విగ్రహం పెట్టినాము, లేకపోతే కూకట్పల్లిలో మేము విగ్రహం పెట్టినాము, ఇప్పుడు కూడా ఎన్నికలప్పుడు నేను చెప్తున్నా మేము కాంస విగ్రహం పెడతాం ఎన్టీ రామారావు గారిది అని చెప్పి నీ సొంత తోడబుట్టినటువంటి అన్ననే చెప్పిండు. మరి విగ్రహాలు పెట్టినప్పుడు ఇదే కవిత ఏడుంది? కోమాలో ఉందా లేకపోతే నైట్ వాక్ చేస్తుందా? ఆ రోజు ఎందుకు? ఆ రోజు తెలంగాణ ఉద్యమము, లేకపోతే ఎన్టీ రామారావు విగ్రహం మీద పెడితే తెలంగాణలో ఒక అనిశ్చితి, లేకపోతే తెలంగాణ యొక్క ఆత్మగౌరవం కరిగిపోయినట్టు, లేకపోతే అభద్రతా భావంలో తెలంగాణ వెళ్ళిపోతున్నట్టు ఆయనకు అనిపించలేదా?
అసలు టీఆర్ఎస్ తెలంగాణ పదమే నామోషి అయిపోయి బీఆర్ఎస్ కి మార్చినప్పుడు, నాయనా నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు గట్లెట్లా పెడతావే, తెలంగాణ పేరు తీసేస్తే మన తోలు తీస్తారు తెలంగాణ జనాలు అని చెప్పి నువ్వేం చెప్పలే. నాయన బీఆర్ఎస్ పెట్టుకుంటే అక్క ఆమెదేమో ఉంటుంది కదా జాగృతి, తెలంగాణ జాగృతి అని ఉండే, భారత జాగృతి అని పెట్టుకున్నావు నువ్వు. నీకు కూడా నామోషి అనిపించింది తెలంగాణ. నువ్వు ఈ రోజు ఏషం కట్టేసేసి ఈ రోజు వచ్చి తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి నేను తెలంగాణకి అమ్మని, నేను తెలంగాణకి బాబాని, నేను తెలంగాణకి ఇంకేదో మెజిషియన్ని అని అంటే, ఈ జనాలు మిమ్మల్ని ఏ కేటగిరీలో వేయాలి, ఆ కేటగిరీ ఆల్రెడీ వేసేసారు. రాధా గారు ఊరికే దాని గురించి చర్చ లేదు. ఆమె గురించి అంటే ఇంతసేపు దీని వెనకాల ఏదో మాట్లాడాలి. కుట్ర ఉంది, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం వెనక వేరే ఏదో కుట్ర ఉంది, ఇక్కడ టీడీపీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అని చెప్పేసి అని. ఇప్పుడు నేను అదే ప్రశ్న మళ్ళీ అంటున్నా, ఖమ్మంలో కూడా వాళ్ళు విగ్రహం పెట్టినప్పుడు టీడీపీని బలోపేతం చేయడానికి అయిందా? టీడీపీ బలోపేతం అయిందా? తర్వాత కూకట్పల్లిలో పెట్టినప్పుడు టీడీపీ బలోపేతం అయిందే మన. ఈ రోజు కూడా పెట్టినంత మాత్రం టీడీపీ ఎందుకు బలోపేతం అవుతుంది? ఈ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని చెప్పి ఆ రోజు ఒక నినాదం తీసుకున్నటువంటి దాంట్లో తెలంగాణని ఆంధ్రాని అందరినీ కూడా కలిపి తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చిండ్రు. మన యాస వేరే ఉంటుండొచ్చు, రాష్ట్రాలలో కూడా మనకి భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎవరి రాష్ట్రాలలో మనం పంచుకున్నాము, విడిపోయినాము, అన్నదమ్ముల లెక్క ఈరోజు కలిసి ఉందాము, ఆస్తులు పంచుకున్న తర్వాత కూడా కలిసి ఉండేటటువంటి అన్నదమ్ముల లెక్క మనం ఉందామని చెప్పి అని అనుకున్నాము. మన ఇద్దరి మధ్యలో ఉంటున్నటువంటి నీటి సమస్యలను కూడా ఈరోజు సంయమనంతో మన ఇద్దరం కూడా తెలుసుకుందాము అనేటటువంటి దాకా ఈరోజు మనం తెచ్చుకున్నాము. నువ్వు 9.5 ఏళ్ల సంది ఎప్పుడూ లేనటువంటిది ఇప్పుడు ఏదో కొత్త అద్దాలు పెట్టుకున్నట్టుంది, లేకపోతే కోమలకెళ్ళి బయటకు వచ్చినట్టుంది కవితక్క. ఈరోజు కొత్తది ఏదో దుకాణం ఓపెన్ చేసి రేవంత్ రెడ్డి గారు ఏజెంట్, అసలు మీది ఏమో అంటారు, తాడు లేదు బొంగరం లేదు మీ పార్టీకి. ఇక పచ్చిక చెప్పాలంటే మీ పార్టీకి మీ ఉనికి కోసం మీరు చేస్తున్నటువంటి సర్కస్ ఫీట్లు ఇంకొకరికి రావద్దు అట్లాంటి పాపం. స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి సెటిలర్స్ వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందా లేదా? స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, ఇది తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రజల ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఎన్నుకునేటటువంటి ప్రభుత్వం. కేవలం సెటిలర్లు ఏదో తలుచుకున్నారనో, సెటిలర్లని ఇట్లా చూపించాల్సినటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి దాంట్లో మనం ఇవన్నిటి కాదు. నేను మళ్ళీ కూడా యాద్ చేస్తా ఉన్నా, వాళ్ళ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతోటి బీక్తా అన్నటువంటి మీ నాయన కేసీఆర్, తర్వాత అక్క చెల్లెల లెక్క జాగృతిలలో కలుపుకొని నడిపించినటువంటి మీరైనా, ఆ రోజు లేనటువంటిది ఈ రోజు మాత్రమే ఎందుకు ఈ రోజు ఈ యొక్క నిప్పులు పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది? దీనికి జవాబు చెప్పండి. ఆ రోజు లేనిది ఈ రోజు కొత్త మీకేం కనిపిస్తుంది అలా దాంట్లో అది చెప్పండి. మేమైతే అందరినీ ప్రజల లెక్కనే చూస్తున్నాం. మాది తెలంగాణనే, మనం తెలంగాణలోనే ఉంటున్నాము, తెలంగాణ ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవం అని నమ్ముతున్నటువంటి వాళ్ళు మొత్తం తెలంగాణ వాళ్ళే. తెలంగాణలో ఉండి తెలంగాణకి వెన్నుపోటు పొడిచి తెలంగాణ యొక్క వనరులను కొలగొట్టినటువంటి తెలంగాణ ద్రోహుల్ని కుటుంబం, ఆ కుటుంబాలకి ఈ కుటుంబానికి చాలా తేడా ఉందంటున్నా నేను. ఈరోజు కొత్త దుకాణము కొత్త వేషం వేసుకొని వచ్చేసేసి ఈరోజు తెలంగాణకి అద్భుతమైనటువంటి ప్రేమ ఉంటున్నప్పుడు ఈరోజు మీరు చేసినటువంటి దానికి ఈరోజు మాట్లాడుతున్నటువంటి దానికి చాలా భిన్నంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ప్రజలకే వదిలిపెడతాం. తెలంగాణకి ఏం కావాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ ఈ ఇష్యూ ఏదైతే ఉంది ఇది ఫ్లేర్ అప్ అయింది కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి కొన్ని అనాలిసిస్, బేసిక్ అథెంటికేషన్ లేకుండా, నాకు సోర్స్ కూడా రివీల్ చేయకండి. ఎస్ అంటే ఆబ్వియస్ గా జర్నలిస్ట్ అనేవాడు సోర్స్ అనేది ఎక్కడ రిలీజ్ చేయడు, బట్ అయినప్పటికీ కూడా అథెంటికేషన్ లేకుండా దాన్ని ఇలా జరుగుండొచ్చు అలా జరుగుండొచ్చు అని ఒక ఏది మోడీ పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణని తీసుకొచ్చి ఈ రోజు ఈ ఇష్యూ అక్కడి నుంచి మొదలైంది. దాన్ని అటు కాస్త ఇటు కాస్త ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కింద చేశారు. మేడం ఒకటే నేను చెప్తా, ఒకరు వ్యక్తిగతంగా కొన్ని వాళ్ళకుంటున్నటువంటి వాళ్ళ ఎనాలిసిస్ చెప్పుకోవచ్చు. అట్లా అంటే బీజేపీ వాళ్ళు చరిత్రని మొత్తం తిరగరాస్తూ ఎనాలిసిస్లు చెప్తా ఉంటారు. నెహ్రూ గారు చనిపోయింది 1 సంవత్సరం అయితే, ఓడైతే 20 ఏళ్ళు వెనక్కేస్తాడు, ఓడు 20 ఏళ్ళు ముంగటికేస్తాడు. నమ్మేటోడు ఉంటే నరేంద్ర మోడీ గారే నాగార్జున సాగర్ కూడా కట్టిననేటోడు కూడా వస్తుంటాడు. ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు వస్తున్నటువంటి అనాలిసిస్ లో నిజం ఎంతనో నిజాయితీ ఎంతనో అనేటటువంటిది ప్రజలు న్యాయ నిర్ణేతలు. దాని మీద ఒకవేళ రాజకీయ రగడనే గిట్ట అవుతుంది అని అంటే అది రాష్ట్రాలకు ఆపాదించాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక వ్యక్తులు చేసుకున్నటువంటి దాంట్లో రాష్ట్రాలకు ఆపాదించాల్సినటువంటి అవసరం ఏముంది? మీ పని మీది, మా పని మాది. మీ ప్రభుత్వం పని మీరు చేసుకుంటారు, మా ప్రభుత్వం పని మేము చేసుకుంటాం. మా తెలంగాణకి ఏం కావాలో మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి నేతలందరూ ఈడు ఉంటున్నటువంటిది కూడా ఉంది, లేకపోతే ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు వాళ్ళకి కీడు కొరుకునేటటువంటి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మనకు లేము. మనం ఎన్నికలలో మన జూబ్లీస్ ఎన్నికలప్పుడు మీ అన్న కేటీఆర్ కూడా అదే మాట ఇచ్చిండు, కాంస్య విగ్రహం నేను పెట్టిస్తా అని చెప్పి అన్నాడు. అప్పుడు మనం కూడా ఒక మాట ఇచ్చినాము, ఎన్టీఆర్ గారి విగ్రహ ప్రతిష్టాపన మనం చేపిస్తామని. ఆ మాట మీదకని మేము నిలబడ్డాం. మేము ఏదైనా మాట ఇస్తే నిలబడతాం కాబట్టి, నిలబడి అలవాటు ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. ఈరోజు ఏదో కొంతమంది వేరే దుకాణాలు ఏం లెక్క కొత్త దుకాణం పెట్టుకొని జస్ట్ వాళ్ళ సర్వైవల్ కోసం పాపం కవిత గారు ఉబలాట పడుతుంది కదా,
పాపం ఏదో చేద్దాం అనుకుంటున్నా అవి పేల్తలేవు. వెరీ అన్ఫార్చునేట్ గా. ఈ అదే ప్రాంతాల విద్వేషాన్ని రెచ్చగొట్టడం ఏ రకంగా చూస్తారు మీరు? అవుట్డేటెడ్ అంట. ఇట్స్ అవుట్డేటెడ్. ఇప్పుడు కొత్తగా ఏదైనా చేయాలనేటటువంటి కుట్రలకి వాళ్ళు పూనుకున్నా కూడా దే విల్ బి ఎక్స్పోజ్డ్ సూన్. అట్లాంటిది ఏమన్నా మీ యొక్క ట్రూ ఫేసెస్, మీ మాస్కులు అనేటటువంటిది ప్రజలే తీసేస్తారు. ఆల్రెడీ మీ ఒరిజినల్ ఫేస్లు అందరూ చూసిన వాళ్ళే కదా. ఈ ఇష్యూ ఇంకా రేపు పొద్దున పెద్దది అవుతే ఏంటి పరిస్థితి మరి చెప్పండి? ఏముంటది పెద్దగా ఎందుకు అవుతుంది? తెలంగాణ మళ్ళీ 100 సార్లు చెప్తున్నా నేను. అంటే బేసిక్ గా రాజకీయ నాయకుడు అనేవాడు ఒక విమర్శ చేస్తే ఇటు ఇప్పుడు తెలంగాణ నేను వాళ్ళకు కూడా మీరు ఒకటి గమనించండి. కవిత గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, ఆ కుటుంబాన్ని, హరీష్ రావు గారిని సపరేట్ గా చూడొద్దు. వాళ్ళ ఆలోచన విధానాలు ఆస్తి పంచాయతీలు వచ్చి బయటకు వచ్చిందేమో తప్ప వాళ్ళ ఆలోచన విధానాలంతా ఒకటే ఉంటుంది. అదే పార్టీలో పనిచేస్తున్నటువంటిది గతంలో విప్పు చేసినటువంటి బాల్క సుమన్ వ్యాఖ్యలు కూడా మనం చూసినాం. రైలు పట్టాలు కోసేసైనా సరే, లేకపోతే ఆఫీసులు దలగబెట్టైనా సరే, లేకపోతే పైసలు ఎట్లా వస్తాయి, ఎట్లా వసూలు చేసుకోవాలనే వసూలుగిరి మాటల్లో దాకా కూడా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ, ప్రజల్లో అనిశ్చితిని ఎట్లా రగల్చాలి, ఎట్లా బెదిరించాలి. ఎందుకనంటే ఈరోజు రైతుల గురించి కొట్లాడదామనంటే వాళ్ళకు సంక్షేమాలు అన్నందుతున్నాయి కాబట్టి ఏ రైతులు కూడా రోడ్ ఎక్కుతలేరు కాబట్టి ఆ రైతుల ముసుగులో మనమే పోయి ఏవైనా ధర్నాలు, దీక్షలు కాదు ఏకంగా విధ్వంసాలే రగిల్చాలనేటటువంటిది మనందరం చూసినాం. ఈ ప్రపంచం చూసింది. సేమ్ భావజాలం ఈరోజు కవిత గారికి కూడా ఉండొచ్చు. అది అలా బ్లడ్లు ఉంటుండొచ్చు, మేమేం కాదనం. కానీ తెలంగాణ ప్రజలకి మీ రియాలిటీ, మీ డిఎన్ఏ మొత్తం తెలుసు అంటున్నాను నేను. దే స్కాన్ యూ గైస్. ఆల్రెడీ స్కాన్ చేసిరు. మీ నోట్లకి ఏదైనా మాట వస్తే అబ్బా ఎంతో సొక్కమరా నాయన 10 ఏళ్ళు పెద్ద పొడిచేసిరు, కానీ ఇప్పుడు వచ్చేసేసి మాత్రం తెలంగాణ కోసం కొట్లాడుతున్నట్టు నాటకాలు చేస్తున్నారు అనరా? ఇప్పుడు మీ మీ అంతరాత్మలు ఏముందో ఉందా లేదా? తెలంగాణ ప్రజలకు మొత్తం అంతే ఉంటది. అది వాళ్ళు ఏది చెప్పగానే అంత గుడ్డిగా నమ్మేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కవిత ఒక మాట అన్నారు, ఇంకొకరు ఒక మాట అన్నారు, తర్వాత ఇంకొకరు ఎవరు ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు కొంతమంది కొన్ని మాటలు అంటా ఉన్నారు. లేకపోతే ఎనలిస్టులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కొంతమంది అంటారు, ప్రొఫెసర్లు అనుకునేటోళ్ళు కొంతమంది అంటారు. ఈ రోజు నేను ఈ తెలంగాణ యువతరానికి ప్రజలకు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న, ఈరోజు తెలంగాణకి ఏం కావాలి? ఇంకా కూడా ప్రాంతాలు విడిపోయి ఎవరు ప్రభుత్వం వాళ్ళకున్న తర్వాత ఏమంటారు, ప్రాంతాల మీద పంచాయతీ కావాలనా? ప్రాంతాల మీద పంచాయతీ కావాలనా, లేకపోతే మనకి ప్రోగ్రెస్ కావాలనా? తెలంగాణ ప్రోగ్రెస్ కావాలనా? చెప్పండి, ఏది కావాలా మనకి? ఈరోజు నిరుద్యోగులు మొత్తం ఈరోజు ఉండు, నిరుద్యోగులకి మన కొలువులు ఎట్లు ఇవ్వాలనేటటువంటి ఎక్సర్సైజ్ లో సర్కారు ఉంటుంది, మా కొలువులు జల్దీ రావాలనేటటువంటి తపనలో నిరుద్యోగులు ఉంటా ఉన్నారు. ఈరోజు మహిళలు ఉన్నారు, అత్యున్నత స్థాయిలకు తీర్చిదిద్దాలి మనము అని చెప్పేసి ఈరోజు కొత్త డిస్కమ్ ఏది రైతు డిస్కమ్ చేస్తే కూడా రేపొద్దున దానికి సంబంధించి కూడా మహిళలని ఎట్లా మనం దానికి అసోసియేట్ చేసి లాభపరచాలనేటటువంటి ఆలోచనతోటి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏ అంశాలలో కూడా ఈరోజు మనకి ప్రగతి గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు, విజ్ఞానం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు, భవిష్యత్తు గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు, పర్యావరణం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు, లేకపోతే శాంతి అహింస గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు, లేకపోతే చరిత్రను గుర్తు చేసుకుంటూ చరిత్రలో నేర్చుకున్నటువంటి లెసన్స్ తోటి అవి రిపీట్ కాకుండా భవిష్యత్తు నిర్మాణం సాఫీగా ముందుకు ఎట్లా పోవాలనేటటువంటి దాని మీద చిత్తశుద్ధితో ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అవునా కాదా? ఇప్పుడు ఈ పంచాయతీలతోటి లాభం ఎవరికి తెలంగాణ ప్రజలు ఆలోచించరా? ఈ రోజు పంచాయతీతోటి ఆయాలంటే డిమాండ్ ఉంటే మా రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి, ఈ రోజు ఈ పంచాయతీలతోటి ఏ రకంగా ఏం లాభము మీరు నాకు చెప్పరు. జస్ట్ ఏంటిది అంటే ఎవరు మీటింగ్ పెట్టుకుంటారు, పలానా ఆయన వచ్చి మీటింగ్ పెట్టుకుంటుండ్రు కాబట్టి ఇక మనము వాళ్ళు వచ్చి మనం నచ్చేస్తారు అని అంటే బలహీనత మీ బుర్రలో ఉంది, మాకు లేదు. తెలంగాణ ప్రజలని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మేము మళ్ళా చెప్తా ఉన్నాం, దమ్ము ధైర్యం మాకుంది. అనిశ్చితి రగిల్చేటటువంటి వాళ్ళ భర్తం పట్టుడు మాకు తెలుసు. రాజకీయ ఎత్తుగడలతోటి ఈరోజు కకావికలం చేయాలనేటటువంటి కుట్రలను కూడా పసిగట్టడం మాకు తెలుసు. వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. తోక తెలుసు, తొండం కూడా తెలుసు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, కవిత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు పెట్టినటువంటి ఎన్టీఆర్ విగ్రహాలన్నీ ఫస్ట్ తొలగిస్తాం, ఇది టిఆర్ఎస్ 2.0 అని మాట్లాడారు. అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, అందుకని ఆమె ఏదైనా మాట్లాడుతుంది. తమిళనాడు నేను అధికారంలోకి వస్తే గతంలో దోకుంటది కదా, మనం చిన్న ఉన్నప్పటి నుంచి చుట్టాం. నేను అధికారంలోకి వస్తే సముద్రాన్ని హైదరాబాద్ తీసుకొని వస్తానంటే ఈమె కథ కూడా. ఈమె అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఆ విగ్రహాలను తీసేది లేదు. తెలంగాణ ప్రజల యొక్క సమ్మతితోటి అదే ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానంతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా, లేకపోతే పాలక పక్షంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, లేకపోతే వీటిని ఖండించినటువంటి బీజేపీ పార్టీ అయినా, అన్ని పార్టీలు కూడా ఒక వ్యక్తిని గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రాంతీయత అనేటటువంటి ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని రగిల్చేటటువంటి కుట్రలు చేస్తున్న కవితమ్మ గారికి ప్రజలే లెసన్ ఎట్లా నేర్పాలనో అట్లా నేర్పించిండ్రు, నేర్పుతారు.
ఇక ఆమె నేర్చుకుంటూనే ఉంటది. రైట్. ఇంకా మహానాడు వేదికగా కానివ్వండి అండ్ అలాగే రీసెంట్ గా జనసేన కార్యకర్తలు ఇటు ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ వేదికగా తెలంగాణలో మళ్ళీ టీడీపీ జనసేన పార్టీలు రెండు కూడా బలోపేతం చేయబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు మీరు? అంటే ఎవరి పార్టీలు వాళ్ళ ఇష్టం. బలోపేతం చేయనీకి ఎవరి కృషి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలే కాదు. బీఎస్పీ అనేటటువంటి పార్టీలు కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి ఏఎఫ్బి పార్టీ లాంటివి కూడా ఈడ దాంట్లోనే ఉన్నాయి. ఎన్నికలప్పుడు మీరు గిట్ట చూస్తే ఒక 20 పార్టీల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో ఏ పార్టీ వాళ్ళు మా పార్టీ మేము బలోపేతం చేసుకుంటాము అని అనుకునేటోళ్ళు ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఉర్రు. మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాం. ఎవరి పార్టీ ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటది. ఈడ ఇండియాలో వండుకుంటా ఆడ ఓవర్సీస్‌లలో ఒక్కొక్క పార్టీ పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ యొక్క ఇష్టాన్ని దాన్ని అభద్రత లెక్క నువ్వు ఫీల్ అయిపోయి నీ పిరికి తనంని ప్రజలకి రుద్ది ఆపాదించి మాట్లాడతామనంటే అది కేవలం మీ లోపల ఉంటున్నటువంటి పిరికి చేష్టలో లేకపోతే పిరికి పంద చేష్టలో లెక్కనే నేను చూస్తున్నా తప్ప తెలంగాణలో నివసిస్తున్నటువంటి వాళ్ళైనా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తెలంగాణ బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళు తెలంగాణకి ఎవరు కావాలి, తెలంగాణకి ఎవరు దిశానిర్దేశం చేయగలుగుతారు, తెలంగాణకి ఏది మంచి చెడు అనేటటువంటి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు కాబట్టి రాష్ట్రాన్ని ఎవరు తెచ్చుకుంటారో మనకు తెలుసు. రాష్ట్రం వచ్చినాక ఎవరిని నమ్మి ఒకసారి అవకాశం ఇద్దామనుకుర్రో చూసిండ్రు, తర్వాత ఎవరికి అవకాశం ఇచ్చిండ్రో కూడా చూసిండ్రు. సో ఒకసారి అవకాశం ఇచ్చినాక తెలంగాణకి ద్రోహం చేసినటువంటి వాళ్ళ గురించి తెలిసి రోజు, లేకపోతే తెలంగాణకి సంబంధం లేనటువంటి పార్టీల గురించి తెలుసు జనాలకి. ఈరోజు తెలంగాణని ఇవ్వటమే కాదు తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అభివృద్ధిని చూపిస్తున్నటువంటి పార్టీలు కూడా తెలుసు. సో నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రజల ముంగట అన్ని పార్టీల ఆప్షన్ ఉంటున్నప్పుడు ఎవరు వాళ్ళ గురించి ఆలోచిస్తారో వాళ్ళ దిక్కు తెలంగాణ ప్రజలు పోతారు. నీ చిత్తశుద్ధి అనేటటువంటి అవతల కంటే నేను ఫార్ బెటర్ ఎట్లా అనేటటువంటి దాని మీదనే మన దృష్టి కేంద్రీకరించుకోవాల్సిందే తప్ప ఈరోజు ఆడోడు వచ్చింది కాబట్టి నేను బలైన పడిపోతానేమో, నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో, ఇంకోటి ఏదో అయిపోతుందేమో అనేటటువంటిది అది ఒక మీ కుచిత బుద్ధి అంట. నేను మాత్రం అంతకుమించి వేరేదేం లేదు. కవిత గారి యొక్క కుచిత బుద్ధి, కవిత గారి యొక్క ఒక పిరికి క్యారెక్టరు, ఆమె పిరికామె కాబట్టి తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా ఏదో భయాందోళన గురి చేసే ప్రయత్నం చేస్తారు. కేవలం పిరికితనం ఉంటున్నటువంటి నాయకుల యొక్క ఆలోచన అది. ఎవరన్నా రాని వస్తేంది, నీ స్టాండర్డ్ ఏంటిది, నీ స్ట్రెంగ్త్ ఏంటిది, నీ పొటెన్షియల్ ఏంటిది, నీ క్యాపబిలిటీ ఏంది, నీ ఎబిలిటీ ఏంది అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు తెలుసు, నీకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ రాజ్యంలో ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ నాయకుడు ఉండాలి, ఎవడు మనకు మంచి చేస్తాడు, ఎవడు మంచి చేసినటువంటి చరిత్ర ఉందో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. సో ఇట్ ఈస్ ఓపెన్ టు ద పీపుల్. ఇప్పుడు ఆంధ్ర నాయకులు తెలంగాణలో వచ్చి ఉండడం వెనక మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అసలు ఇక్కడ రావద్దు, ఎట్లొస్తారో మేము చూస్తాం అన్న మాటలు మీరు ఎలా చూస్తారు? మీ పిల్లలు ఎడ చదువుకుంటారు? కుటుంబాన్ని అడుగుతున్నా నేను. ప్రెసెంట్ అయితే కవిత గారి పిల్లలు అమెరికాలో మరి ఉంటున్నారు. అమెరికా వాడు కూడా నువ్వు వీడికి రానే రావద్దు, ఎట్లా వస్తారో చూస్తామనంటే ఏంది నీ ఆన్సర్? గదే ఆన్సర్. నీది అదేం ఆన్సరో నాది అదే ఆన్సర్ అంటున్నా. దీన్ని దానికి ఆపాదించేసాడు నామకి పెట్టి, అంతే కదా. ఇప్పుడు చదువుకోనికి ఒక కాడికి పోతారు, బతకనికి ఒక కాడికి పోతారు. పలానా దేశంలో స్థిరపడదాం అనుకునేటోడు స్థిరపడాలనే ఆలోచనతోటి పోతాడు. ఎవరో పలానా దేశం ఆ దేశం అని మిమ్మల్ని రాని ఏ ప్రపంచంలో బతుకుతున్నాం మనము? ప్రాంతాల తర్వాత కులాలు అని మతాలు అయిన తర్వాత భాషల తర్వాత యాసల తర్వాత కట్టుబాట్ల తర్వాత ఇంకేమైనా కూడా తేడాలు వస్తే లాస్ట్కి వస్తే మొగలు ఆడవాళ్ళు కూడా అనొస్తట్టుంది. ఇక పొట్టి పొడుగు మొగ ఆడ నల్ల తెల్ల లాంటివి కూడా ఇట్లాంటి విభజించి పాలిచ్చేటటువంటి నీచపు రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ ఏ రోజో ఈ కొత్త తరం అనేటటువంటిది పెట్టింది. కొత్త తరంలో మరి ముఖ్యంగా జెన్జీలో ఇట్లాంటి ఆలోచనలు అంటే ప్రగతి గురించి మాట్లాడేటటువంటి వాళ్ళకి కావాలి. వారి యొక్క విజ్ఞానాన్ని పెంచేటటువంటి ప్రభుత్వాలు వాళ్ళు కావాలి. మనం ఈ మధ్యకాలమే చూసినాం, ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ జరిగింది. వ్యవస్థలో జరుగుతున్నటువంటి విఫలమైనటువంటి వ్యవస్థ పట్ల యువతరం అనేటటువంటి ప్రశ్నలు ఎట్లా సంధిస్తారు, ఎంత ధైర్యంగా పోతారు. పిరిగి పంద ఆలోచనలు పెట్టుకున్నటువంటి మీరు గిసొంటి మాట్లాడుతుంటే కొత్త తరానికి ఏ నాయకుడు దిక్సూచిని చూపించగలుగుతాడో వాళ్ళకే వదిలిపెడతాం. రైట్. ఇంకా పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఇక్కడ తెలంగాణలో ఒక భూమి కొనడం జరిగింది. అది కూడా అది FTL పరిధిలో ఉంది. అది దాన్ని మొత్తం కబ్జా చేసి ఫస్ట్ కొన్నారు అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పడం జరిగింది. తర్వాత అది FTL లో ఉంది అని చెప్పడం జరిగింది. దాని వెనుక అంటే అక్కడ ప్రెసెంట్ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు అనేది కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. దీని వెనకాల ఉన్నట్టు దీన్ని ఎందుకు ఈ రకంగా ఇప్పుడు ఈ రోజు దాన్ని ఫ్లేరప్ చేయాలి అనుకుంటున్నారు? ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ తప్ప ఇంకొకటి లేదు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో హైడ్రా వచ్చిన తర్వాత ఫస్ట్ కూలింది ఏంది? నాగార్జున కన్వెన్షన్. కన్వెన్షన్.
చెరువు జాగలకి పోయినటువంటిది ఎవరిదైనా రీసెంట్ గా కూడా ఒకటి వేటు న్యూస్ కన్వెన్షన్ లో కూడా చెప్పిండు. అవును. ఏమని చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిండు, తన నా ఓడైనా ఎవడైనా చెరువులకి పోయి నేను కడతా అని అంటే కూలుడు ఖాయం. ఇప్పుడు మీరే అంటున్నారు ఆస్తులు ఎవరు ఎక్కడైనా ఉండవు. కవితకు దుబాయ్లో ఆస్తులు లేవా, వేరే దేశాలలో ఆస్తులు లేవా, వాళ్ళ అన్నకు ఆస్తులు లేవా? ఈ అన్ని మాట్లాడుకుంటూ పోతే చరిత్ర చాలా పెద్దగా పోతుంది. నీకు ఏడేడు ఆస్తులు ఉన్నాయని తీయవలసి వస్తుంది, నీ పిల్లలను ఎవడో ఆపాలనేటటువంటిది వస్తుంది. మీరు తెలంగాణలకి వేరే పిల్లలు వచ్చి చదువుకున్నా మేము ఒప్పుకోము, వచ్చి బతుకుతామన్నా ఒప్పుకోము, పని చేసుకుంటామన్నా ఒప్పుకోము, నేను తెలంగాణకి ఓనర్ లెక్క నువ్వు ఫీల్ అవుతానంటే నీ ఇంటి వరకు పరిమితం చేసుకుంటే బాగుంటుందేమో. కానీ తెలంగాణ మొత్తం రుద్దాలనాల్సినటువంటి అవసరం లేదు. కానీ లాస్ట్ ఒక మాట మాత్రం చెప్తా, ఈ కల్వకుంట్ల కుటుంబం క్యారెక్టర్ ఎటువంటిది అని అంటే తనకు దక్కంది ఎవరికి దక్కొద్దు అని చెప్పి ప్రేమించుకున్నాడు, అడు లవ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక ఇది ఎవరికి దక్కొద్దు అని చెప్పి యాసిడ్ చేసేస్తాడు, వాళ్ళ యొక్క కీడు కోరుకుంటాడు, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు ఇష్టం. అదే బాపతులు, వీళ్ళకి అధికారం లేకపోతే ఇక ఎవ్వరికి ఉండదు, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలని చెప్పి కోరుకునేటటువంటి బాపతు. దీన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఎన్ని రకాలుగా కుట్ర చేయాలో అన్ని రకాలుగా నైట్ అంతా ఆలోచిస్తారు. పొద్దున్న వచ్చి కొత్త అస్త్రాలు ఏదో వేస్తూ ఉంటారు. వీళ్ళ అస్త్రశస్త్రాలు ఏవి కూడా తెలంగాణ నడిచేటటువంటి పరిస్థితి లేదు. ఇవి పేలని పటాకులు, ఎక్స్పైర్ అయిపోయినటువంటి పటాకులు. దాని మీదికి క్రాకర్ కనిపిస్తుందేమో, లోపల మందుగుండు అనేటటువంటి లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి మీ అసలు రూపం తెలుసు కాబట్టి. దయచేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ప్రాంతీయ విభేదాలను రగిస్తానని అంతో ఇంతో 4 ఓట్లు నా దిక్కు చూస్తారేమో అనేటటువంటి ప్రయత్నాలు, అయ్యా పని అడుక్కున్న పడతలేవు కాబట్టి ఏదో ఒకటి చేద్దాం, మంచి చెడు ఏముంది, కొండకి దారం కడదాం, వస్తే కొండ పోతే దారం అనేటటువంటి విధంగా మీరు రాజకీయాలు చేస్తామని కూడా చేసుకోండి. విఘ్నులైనటువంటి నా తెలంగాణ ప్రజలకి, మరీ ముఖ్యంగా యువతకి, ఈ రోజు ఎవరు మన మేలు కోరుకొని ఏం చేస్తారు, ఎవరు విద్వేషాలు రగిల్చి కొట్లాటలు పెడదాం అనుకుంటారు. గతంలో కొట్లాటలు పెడితే అనుభవించినోడోడు, ఆత్మ బలిదానాలు చేసుకున్నోడోడు, కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంగరంగ వైభవంగా బతికినోడు. ఈ రోజు ఏం అంశాలు లేకపోతే మనకు కావాల్సినటువంటిది ఏంటిది, మన గోల్ ఏంటిది, మనకు ఈరోజు మన యొక్క నిర్మాణం జరగాలనా లేకపోతే మన ఆలోచన విధ్వంసం జరగాలనా అనేది ప్రజలకే వదిలిపెడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది సమా రామ్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.